హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. సంక్రాంతి సెలవుల్లో అయితే మా ఇంటి దగ్గరికెళ్ళినప్పుడు అమ్మతో కలిసి అయితే అరిసెలు వండానండి. ఈ వీడియో అప్పుడే అప్లోడ్ చేయాలి. కానీ దీనికి అంత క్లారిటీగా తీయలేదు పిల్లలని తీయమంటే. ఇంకా తలా తోక లేకుండా కూడా ఉంటదండి వీడియో అయితే. ఇక నేను తీసుకుంటే ఎలా తీసుకోవాలో నాకు తెలుస్తుంది కాబట్టి పిల్లలకి అంతగా తెలియక వాళ్ళు ఎలా పడితే అలా తీసేశారు. ఇక అందుకని నేను అప్పటినుంచి వీడియో ఫోన్‌లోనే పెట్టుకున్నాను గానీ, అప్‌లోడ్ అయితే చేయలేదు. అరిసెలు ఎప్పుడొండినా గానీ నేనుంటే చాలండి అమ్మకి. ఇంకెవరు గూడా అవసరం లేదు. ఎందుకంటే నేనేమో వాటిని ఒత్తేసి నూనెలో వేసేస్తాను. అమ్మేమో తీసేస్తుంది. ఇంకా పాకం పట్టడాలు అవన్నీ గూడా అమ్మకి తెలుసు. ఇక దగ్గరగా వచ్చే పాకం ఉంటది గదండీ! నీళ్ళల్లో వేస్తే అది కొంచెం దగ్గరకొస్తుంది. మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా ముద్దలా దగ్గరికి పడేటప్పటికైతే కిందకి దించేసి పాకం చల్లారక ముందే వేడి వేడిగా ఉంటది గదండీ! దానిలో అయితే వరిపిండి ముందే ఆడించుకుని పెట్టుకుంటాం గదా! జల్లించేసుకుని దాన్ని కొంచెం కొంచెంగా అయితే దాంట్లో వేస్తే ఒకళ్ళు తిప్పుతారు, ఒకళ్ళు పొయ్యాలి. గ్యాప్ ఉండకూడదండి అసలు తిప్పడానికి కానీ, పిండి వేయడానికి కానీ గ్యాప్ ఉండకూడదు. అలా పిండి మొత్తం దాంట్లో పట్టేసేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఆడవాళ్ళ వల్ల అయితే అవ్వదండి. మగవాళ్ళ సాయం తప్పకుండా ఉండాలి కానీ, అమ్మో కాసేపు, నేను కాసేపు అలా తిప్పుతూనే ఉన్నాము. ఇంకా వీటి కొలతలైతే 1 కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యం పిండి అయితే పడుతుంది. కానీ మేమైతే కొంచెం ఎక్స్ట్రాగానే ఆడించుకుంటామండి. ఎందుకంటే పాకం కొంచెం పలచనైనా, కొంచెం గట్టైనా పిండి సరిపడగా ఉండాలనేసి అమ్మ అయితే ఒక కుంచెడు బియ్యం పైనే ఆడించి పెడుతుంది. ఆ పాకం దగ్గర పడేంత వరకు కూడా దాంట్లో పిండి కలుపుతూనే ఉంటాము. అలా పిండి సరిపోద్ది అనుకున్నప్పుడైతే మానేస్తాము. ఒక కేజీకి ఒక్కొక్క అర కేజీకి అయితే పట్టుకుంటారండి ఇలా పాకం. కానీ అమ్మ అయితే మొత్తం ఒకేసారి పట్టేస్తుంది. 2 కేజీలు బెల్లంతో పట్టిన పాకం అండి ఇది. దీంట్లోకైతే కుంచెడు పిండి అయితే పడుతుంది కదండి. అడ్డు 2 అడ్లు అయితే ఒక కుంచెడు కాబట్టి ఇంకాస్త ఎక్స్ట్రాగానే ఆడించింది. ఇక పిండి అయితే తక్కువ రాకుండానే చూసుకుంటుందండి. ఎప్పుడైనా మనకు తక్కువ అయితే ఎక్కడికి వెళ్ళలేం కదా టైంలోను. ఇక మైదా పిండిలు అలాంటివి వేస్తూ కవర్ చేస్తారు కానండి అంత టేస్ట్గా ఉండవు. వరిపిండే పడాలి అందులోనూ, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడూ కూడా అమ్మ బెల్లంతో పాటు కాస్తంత పంచదార కూడా వేసేది. ఈసారి మాత్రం ఒత్తు బెల్లంతోనే వండిందండి. అరిసెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. దానికి సెపరేట్గా నేను క్లిప్స్ అయితే తీసుకుని యాడ్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలకి తెలియదు కదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసేశారు. దీన్ని డిలీట్ చేయలేక ఫోన్లోనూ ఉంచలేక అమ్మ ఉంది కదండి, అమ్మ ఉంటే వీడియో డిలీట్ చేయడం కాస్తంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. అమ్మ గుర్తుగా అయితే ఇది అలానే ఉంచేసాను ఇందులోనూ. ఇక నేను 2 రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయట్లేదు కదండి, కాస్తంత వీడియో తీయడానికి అవ్వక నాకు వీడియో అయితే పెట్టలేదు. ఇక ఈ గ్యాప్లో అమ్మ వీడియో అయితే పెడదామనిపించిందండి. అరిసెలు వండడం అంటే నాకు అమ్మతో కలిసి చాలా ఇష్టమండి. అరిసెలే కాదు, గజ్జికాయలు, జంతికలు ఇవి కూడా వండుతాం. కానీ ఈ సంవత్సరం మాత్రం అరిసెలు మాత్రమే వండుకున్నాము. అసలు అయితే మా పల్లెటూళ్ళలోనూ పండగలకే కాకుండా కొన్ని శుభకార్యాలకు కూడా అప్పుడప్పుడు వండుకుంటారండి. గుర్తొచ్చినప్పుడల్లా వండుకునే వంటకం ఈ అరిసెలు. కానీ సంక్రాంతి అంటే అరిసెలు అంటారు. ఇక ఈ సంక్రాంతికే కాకుండా అప్పుడప్పుడు కూడా మేము అరిసెలు వండుకుంటాము. శ్రీమంత వేడుకలకు ఇంకా ఇంట్లో కూడా అరిసెలు వండుతారండి ముందుగా. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి కూడా ఈ అరిసెలు పెడితే బలం వస్తుందంటండి. అరిసెలు అన్ని రకాల పిండి వంటలు వేరు, ఈ అరిసెలు వేరు. వీటితోటి చాలా చాలా బలము ఇంకా ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. అసలు శీతాకాలం ఎండింగ్లోను కదండి మనం తింటాము. ఇంకా వేసవకాలం ఎంట్రీ చేస్తుంది. ఈ వేసవికి ఈ చలికాలానికి మధ్యలో ఈ అరిసెలు తింటాం కాబట్టి వేసవి నుంచి వచ్చే వేడి తట్టుకోవడానికి కాస్తంత ఈ అరిసెలు మనకి సపోర్టివ్గా ఉంటాయనేసి నేను ఒక పుస్తకంలో చదువుకున్నాను. పిండి వంటకాన్నైనా సరే మన పెద్దవాళ్ళు చాలా సైంటిఫిక్గా అయితే కనిపెట్టారండి. ఇంకా వేసవి తాపం నుంచి మనం రిలీఫ్ అవ్వాలంటే ఈ అరిసెలు శీతాకాలంలో తినవలసిందేనండి. మా అమ్మ పోస్తూనే ఉంది, నేను తిప్పుతూనే ఉన్నాను. నాకు ఎక్కడ తిరుగుతుందండి ఆ తెడ్డు పట్టుకుని నేను అటు ఇటు ఊపడం తప్ప నా వల్ల కావట్లేదు. చెమటలో కారిపోతున్నాయి. పాపం నా పరిస్థితి అర్థమయ్యి అమ్మ ఒకసారి తీసుకుని తను తిప్పింది. ఇక అమ్మకి ఇక తిప్పించడం ఇష్టం లేక నేనే తీసుకుని ఏదో నాకు వచ్చినట్టుగా అయితే అలా ఇలా పొడిచి కదిపి మెదిపి అరిసెలను అలా చేస్తే కుదరదండి. చాలా పర్ఫెక్ట్గా తిప్పేయాలి. ఈలోపైతే మా అన్నయ్య వచ్చాడండి. ఇక తను తీసుకుని అయితే దాన్ని చకా తెగ తిప్పేశాడు. తిప్పితే ఒక్కసారిగా పిండి మొత్తం కలిసిపోయిందండి. ఆడవాళ్ళం ఎన్ని చేతులు వేసినా కానీ మగవాళ్ళు చెయ్యి ఒకటి చాలండి, అప్పుడు పని అయిపోద్ది. అరిసెలు వండేటప్పుడు మాత్రం కంపల్సరీ అన్నయ్యో, నాన్నో, తమ్ముడో ఎవరో ఒకళ్ళు ఉండవలసిందే. మన వల్ల ఏమవుతుందండి,
ఇక పిండి అయితే తిప్పేసి అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇక మేమైతే పప్పులు వండుకోవడానికి రెడీ అయ్యాము. చీరలు పెట్టుకోవడానికి కొత్త చీరలు కొన్నప్పుడు కవర్ వస్తుంది కదండి, అలాంటి కవర్లు అయితే జాగ్రత్త చేసుకుని ఉంచుకుంటే వాటి మీద అరిసి బాగా వస్తుందండి. ఏ కవర్ మీద పడితే ఆ కవర్ మీద రాదు. మనం పర్ఫెక్ట్గా ఉన్న కవర్ చూసుకుని కాస్తంత మందపాటి కవర్ మీద కొంచెం నూనె రాసుకుని ఒక్కొక్క ముద్ద అలా ఒత్తుకుంటూ అరిసె వేసేస్తే లోకి అలా వదిలేసరికి అయితే పూరీలు పొంగినట్టు పొంగుతాయండి. పర్ఫెక్ట్గా వచ్చిన అరిసె అయితే అలా పొంగుతుంది. కొంచెం ఏమాత్రం మనకి తేడా అనిపించినా అలా పొంగదు, అది రాయిలాగా అలానే చూస్తూ ఉంటుందండి. అరిసెలు అయితే చాలా చాలా బాగున్నాయి. పూరీలు పొంగినట్టే పొంగాయండి. ఇంకా మా పాప వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఇలా ఉండలు చేసి అయితే నాకు అందించారు. ఇక నేనైతే అప్పాల్లాగా అయితే ఒత్తేసి అరిసెల్ని ఆ నూనెలో వేసేసేదాన్ని. కొంచెం కొంచెంగా వండేవాళ్ళైతే గ్యాస్ మీద అయితే వండేసుకోవచ్చండి. కానీ ఎక్కువ మోతాదులో పిండి పోసుకున్నప్పుడు అది గ్యాస్ మీద పెట్టుకోవడం అంత సులువు కాదు కదా. మేము ఎప్పుడు కూడా పిండి వంటలు ఇలా కట్టెల పొయ్యి మీదే చేసుకుంటామండి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అయినా మా ఇంటి దగ్గర అయినా కానీ ఇలా కట్టెల పొయ్యి మీదే చేస్తారు. అదే సేఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మూకుడు అలా పైన పెట్టి అరిసెలు వేయాలంటే కష్టమవుతుంది. ఇలా కూర్చొని పొయ్యి చుట్టూరు కూడా ఒకళ్ళు వేసేవాళ్ళు, ఒకళ్ళు తీసేవాళ్ళు, ఒకళ్ళు అందించేవాళ్ళు అంటారు చూడండి, అలాగా పొయ్యి చుట్టూరు భలే సందడిగా ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్తేనే ఆ సందడే వేరండి. ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తూ ఉంటే అక్కడ మేము గడిపిన రోజులన్నీ గుర్తొచ్చాయి. వీడియో ఎండ్ అయ్యే వరకు కూడా నేను మా ఇంటి దగ్గర ఉన్నట్టే ఫీల్ అయ్యానండి. ఇది ఎప్పుడో జరిగినా సరే 3 నెలలు అవుతుంది, 3వ నెల ఇది, కానీ ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుందండి కాలం ఒక్కొక్కసారి, కానీ ఆగదు కదా, అక్కడే ఉండదు. ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటాము అమ్మ దగ్గరికి. ఇదే కదండి పర్మనెంట్, అది కాదు. కానీ నేను ఇలా ఎక్కువ టైము పొయ్యి దగ్గర ఉండి వండే వంటలు అంటే నాకు అస్సలు నచ్చదండి. ఏదో అమ్మ దగ్గరికి వెళ్ళామా 4 రోజులు ఉండొచ్చామా అన్నట్టు ఉంటాను. కానీ ఇలా పొయ్యి దగ్గర కూర్చొని వంట చేయాలంటే, వంట అంటే ఇలాంటి పప్పలు పిండి వంటకాలు చేయాలంటే మాత్రం నాకు చాలా చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎప్పుడు వెళ్తామండి ఇలాంటి హాలిడేస్కి తప్పించి అమ్మ దగ్గరికి. ఇలాంటి హాలిడేస్కి వెళ్ళినప్పుడేమో పిండి వంటలతోనూ వాటితోనూ వీటితోనూ హడావిడి సరిపోతుంది. ఇంకా ఎప్పుడండి అమ్మతో గడిపేది అనిపిస్తుంది నాకైతే. వెళ్ళి 2 రోజులున్నా 3 రోజులున్నా అమ్మతో మనశ్శాంతిగా ఉంటే నాకు అదే చాలా అనిపిస్తుందండి. ఈ వంటలో పిండి వంటల తర్వాత ఈ పిల్లలు తినడానికి వండుకోవాలి కదండి ఎక్కడైనాను. ఇక తప్పదనమాట. అమ్మ అయితే అన్నీ పురమాయించేసుకుని నన్ను అవి చేసేటప్పుడు మాత్రమే పిలుస్తుందండి. దాదాపుగా అయితే అరిసెలు వండడానికి ఒక 2 గంటలన్నర అలా పడుతుందండి టైం అయితే, ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి. ఈలోపు మరి అలసిపోతాం కదండి, అందుకని మా అన్నయ్య అయితే డ్రింక్ తీసుకొచ్చాడు. వీడియో అయితే నేను చాలా చాలా మంచిగా అయితే నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానండి, ఈ వీడియో చూసేసరికి అయితే నాకు అప్లోడే చేయాలనిపించలేదు. ఇది అంత క్లారిటీగానూ లేదు, అంత పర్ఫెక్ట్గానూ లేదు. ఇక అందుకని అలానే ఉంచేసాను, కానీ అప్లోడ్ చేయక తప్పలేదనమాట. అన్నయ్యకి మేము వండే వంటకం ఏదైనా నచ్చింది అనుకోండి, ఇక పొయ్యి దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు చిన్నపిల్లోళ్ళలాగా. ఇక అది నచ్చకపోతే దాని వైపు చూడ్డు, కానీ నచ్చిందంటే ఇష్టంగా తింటాడు. అరిసెలు అయితే ఆ రోజు చాలా చాలా బాగా వచ్చాయి. అన్నయ్య తింటేనే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వేడి మీద తింటే అంత టేస్ట్ అనిపించదు కదండి, కాస్తంత చల్లారాక తింటే బాగుంటుంది. కానీ వేడి మీదే బాగుంది అన్నాడంటే చల్లారాక ఇంకా ఇంకా బాగుంటుందనే కదండి అర్థం. ఇలా అరిసెలు అయితే అలా చేసుకుంటూ ఉన్నాము. పక్కన అమ్మ పక్కన ఉన్న కొండ నిండా వచ్చేసాయండి, ఆ డేగసా నిండా కూడా వచ్చేసాయి. కానీ లాస్ట్లో నేను వీడియో మిస్ అయిపోయింది, అది క్లిప్పు. దాని నిండా వచ్చినాయి. చాలా చాలా బాగున్నాయండి. బంగారు రంగుతోనూ చక్కగా రెడ్డిష్ కలర్లో అయితే ఎంత బాగున్నాయో. నేను దగ్గరికి పెట్టి అయితే అరిసెని మీకు చూపించలేకపోయాను. కొన్ని క్షణాలు అయితే చాలా అమూల్యమైనవి, చాలా మధురమైనవి కదండి. అవి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, కానీ రావు. కానీ వాటిని భద్రంగా దాచుకోవాలి కదండి, అందుకనే యూట్యూబ్లో పెట్టేసుకుంటే ఈ వీడియో పదిలంగా ఉంటుందనేసి ఇలా అప్లోడ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.